డిజిటల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇవాళ మనం ఇంటర్వ్యూస్ గురించి చూస్తున్నాం, రైట్? చాలాసార్లు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ క్రాక్ చేయలేకపోయాను. ఆర్ నేను ఒక సేల్స్ ప్రజెంటేషన్ చేశాను, బట్ కస్టమర్ కన్విన్స్ అవ్వలేదు. ఆర్ నేను సమ్ అదర్ ప్రజెంటేషన్ ఏదైనా చేసినా కూడా నా ఐడియా బాగానే ఉంది, ఆ సేల్స్ చేద్దాం అన్నప్పుడు నా ప్రొడక్ట్ బాగానే ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నప్పుడు నా స్కిల్ బాగానే ఉంది, నా ఇంటెంట్ బాగానే ఉంది. బట్ జస్ట్ బికాస్ మనం ఆ పర్టికులర్ థింగ్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల అక్కడ ఇంటర్వ్యూస్లో ప్రాబ్లం వస్తుంది, ఆర్ సేల్స్ కాల్ ఆర్ ఎనీ అదర్ ప్రజెంటేషన్స్లో కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. కరెక్ట్. ఇవాళ మనం విల్ సీ దిస్ వండర్ఫుల్ టూల్ కాల్ as యూడ్లీ ఏఐ. యూడ్లీలో ఏమవుతుందంటే నేను ఒక సేల్స్ కాల్ మాట్లాడినట్టు మాట్లాడచ్చు అనమాట ఏఐతో, ఆర్ ఒక ఇంటర్వ్యూ తీసుకున్నట్టు మాట్లాడచ్చు, ఆర్ ఇంకొకటి ఏదైనా ప్రజెంటేషన్ అప్లోడ్ చేసి యూడ్లీకి అడగొచ్చు అనమాట. ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ మొత్తం డేటా అనలిటిక్స్ అంతా వస్తుంది. సో వీల్ డూ వన్ థింగ్, యూడ్లీకి వెళ్దాం. సో యూడ్లీలో ఫ్రీ వర్షన్లో 5 యూడ్లీస్ మనం ఫ్రీగా చేసుకోవచ్చు. సో జస్ట్ గోయింగ్ టు యూడ్లీ YOODLI ప్రాక్టీస్ క్లిక్ చేసి నేను ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ఇంటర్వ్యూ పార్ట్, రైట్? ఇంటర్వ్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఏంటి, బిహేవియరల్ ఇంటర్వ్యూ ఆ టెక్నికల్ ఇంటర్వ్యూ అని అడుగుతున్నారు అనమాట. నేను ఏమని చెప్తున్నాను, మేబీ బిహేవియరల్ ఇంటర్వ్యూ అని చెప్తున్నాను. చెప్పి రోల్ ఏంటి, మార్కెటింగ్, డేటా సైంటిస్ట్, చాలా రోల్స్ ఉన్నాయి, జనరల్, ప్రొడక్ట్ మేనేజర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నేను మేబీ విల్ సే మార్కెటింగ్, కంపెనీకి కూడా చెప్పొచ్చు ఇక్కడ. సో విల్ ట్రై టు సే కంపెనీ, గూగుల్ అని చెప్తున్నాను. మనం కావాలని కొన్ని మిస్టేక్స్ చేద్దాం, విల్ సీ వాట్ యూడ్లీ విల్ డూ. అండ్ మీరు అందరూ కూడా లాస్ట్ వరకు చూసి చెప్పండి, ఓకే, ఇది ఎంతవరకు మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి బ్రేక్ త్రూ ప్రొడక్ట్ వల్ల మీకు మీ జాబ్స్ అవ్వచ్చు, మీ ప్రజెంటేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి, ఓకే? ఇక్కడ నేను యాక్సెస్ ఇస్తాను, అలో యాక్సెస్లో నా కెమెరా యాక్సెస్ ఇస్తున్నాను, నా వీడియో. నౌ దే ఆర్ ఏబుల్ టు సీ మీ యాజ్ వెల్, ఓకే? నేను కనపడుతాను అక్కడ చూస్తే. We'll just click on start. Hey Tala, thanks for joining the call. How are you doing today? Hello Mike, I'm doing great. Thank you for asking. How about you? I'm doing well, thanks for asking. So let's jump in and get to know you a bit better. Can you tell me about a time when you had to work with someone you didn't initially get along with? Yes, I was actually, facing a difficulty, working with my colleague, but we were working on a project, okay? So without that person, our project will not be successful. But he was not so flexible. He was only working on his part. If I only work on my part, so it will be like 2 individual pieces. But if we bring those 2 things together, then only project would be successful. But no matter what I say, he was like, after his working hours, he used to leave, or even during his working hours, he was not helping me. He was thinking that I'm like his competitor, forgetting that we have this project. I didn't understand like what exactly to do. Then we, by talking to my, senior, I've understand that sometimes it's okay, to sit with the opposite person and let them know how exactly you're feeling. Let them know that you need help. Let them know that, this is the output that we are looking forward for. So sometimes it's very, very important for us to talk openly. That was one thing that I've realized. And later, when I spoke to that person, I realized that he was a very nice person. But the only problem was we never communicated deeply. It was only on the surface layer. So at that point of time, I realized that part, and that became a great lesson for me. That's interesting. So what did you do after you realized that communication was the issue? Did you try to change how you were interacting with them? Exactly. So next time and every other time whenever I had this opportunity to talk to someone, I was listening deeply instead of directly stating my point. I was acknowledging what they are saying, and that is how things change for me. That's great. So it sounds like you shifted to a more listening focused approach. Have you had a chance to apply that in a work setting since then? And what was the outcome? Yes. Again, we faced a similar situation with my boss. So that boss was, slightly hesitant. He was not opening up much.
he was more of a taskmaster. But if he does not open up, right, team will not come together and we cannot take things forward. So yeah, at that point of time, I went to my boss. I sat with him. I tried to understand, why he behaves the way he behaves, acknowledged whatever he was sharing, and also said that if we can add couple of things, if we can be slightly open, slightly flexible, it can actually add a lot of value to others. And eventually, from there, things change, and team was doing great from then. That's a solid example of taking initiative to improve team dynamics. So when you approached your boss with that feedback, how did he initially react to what you were saying? No, he was actually comfortable because first few things that I said was positive things. Whatever he was doing great. Initially, first I said those things, and whatever I wanted to communicate it, so that he can improve. All those things I just said that, comparing with some other example. Okay, I said there was a particular company where this particular boss was slightly, not so flexible, but later on when he started being flexible, it it could actually help the entire team. So I said some story, and in that way I could actually communicate. I see. So you led with positive feedback first and then used an example to illustrate your point rather than being direct about what needed to change. That's a smart approach. Did that strategy help him become more open to the idea of being flexible with the team? uh, who you know Sorry, I didn't quite catch yeah that. uh, Can you repeat what you were saying? I Great. actually So, forgot. I'm not understanding. Can I take water? of course, take your time. I'll be here. So so you, you know I talked to my boss, but boss not listening me, and we fight. I'm not quite following. Can you walk me through that again? So you talked to your boss, but he wasn't listening? సో కావాలని కొంతమంది ప్యానిక్ అవుతుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ కూడా వి జస్ట్ ట్రై టు డూ ఇన్ లాస్ట్ 30 seconds. నౌ సేవ్ అండ్ వ్యూ అనాలిసిస్. ఓకే, ఎక్కువసేపు మాట్లాడవచ్చు, బట్ నేను ఒక 5 minutes ఆపేస్తాను. దిస్ ఈజ్ లైక్ మైండ్ బ్లోయింగ్ థింగ్ అనమాట. బికాజ్ మీకు పక్కన ఒక కోచ్ ఉన్నా సరే మీరు మాట్లాడే ప్రతి పదాన్ని వాళ్ళు క్యాచ్ చేసి చెప్పలేరు, మీ ప్రతి మూమెంట్ని వాళ్ళు క్యాప్చర్ చేయలేరు. బట్ యూడ్లీ నా ఫేస్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది, నా వాయిస్ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. నేను భయపడుతున్నానా, కాన్ఫిడెంట్గా ఉన్నానా, ఎవ్రీథింగ్ వుడ్ బి క్యాప్చర్డ్. సో ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో మొత్తం వీడియో వచ్చేసింది, అండ్ కింద ఏమేమి మాట్లాడమో మొత్తం వచ్చేసింది. ఎంటైర్ థింగ్ ఏం మాట్లాడినా మొత్తం ట్రాన్స్క్రిప్ట్ వచ్చేసింది. కావాలంటే నేను ఇది కాపీ చేసి సమ్మరీ కూడా అడగొచ్చు అనమాట. వీ కెన్ జస్ట్ గో టు ChatGPT and you can ask summary of it. సమ్మరైజ్ అని చెప్తే నేను మాట్లాడేది మొత్తం కూడా సమ్మరీ వచ్చేస్తుంది అక్కడ. సో యూ ఆర్ ఆస్క్డ్ టు షేర్ ఎ టైమ్ వెన్ యూ హ్యాడ్ టు వర్క్ విత్ సమ్మన్, మొత్తం సమ్మరీ వచ్చేసింది. బట్ దీనికంటే గ్రేటెస్ట్ థింగ్ యూడ్లీ ఏంటంటే ద రైట్ సైడ్ పార్ట్. సో నాకు మొత్తం 48 స్కోర్ ఇచ్చారనమాట. ఓకే, డెలిబరేట్లీ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్, 100కి 48% ఇచ్చారు. అంటే నువ్వు చాలా ఇంప్రూవ్ అవ్వాలరా అని చెప్పేసి దే ఆర్ ట్రైంగ్ టు సే. సో యాక్టివ్ లిజనింగ్లో 5కి 2 మార్క్స్ మాత్రమే ఇచ్చారు. అంటే నేను సరిగ్గా వినట్లేదు, నువ్వు ఇంకా యాక్టివ్గా విను. యూ షోడ్ సమ్ బేసిక్ అటెంటివ్నెస్ బై ఆన్సరింగ్ యువర్ కాన్వర్జేషనల్ పార్ట్నర్స్ క్వశ్చన్స్. టు ఇంప్రూవ్ యువర్ యాక్టివ్ లిజనింగ్ ట్రై ఎంగేజింగ్ మోర్ డైరెక్ట్లీ. తర్వాత సిచ్యువేషన్కి తగినట్టుగా 5కి 2 మార్క్స్ ఇచ్చారు, టాస్క్కి తగినట్టుగా 5కి 3 మార్క్స్ ఇచ్చారు, రిజల్ట్ 3, యాక్షన్ 3 అవుట్ ఆఫ్ 5. స్ట్రెంగ్త్, నా స్ట్రెంగ్త్ ఏంటో ఒకటి చెప్పారు, ఎక్కడ గ్రో అవ్వాలో చెప్పారు. ఆల్వేస్ క్లోజ్ విత్ ఎ కాంక్రీట్ రిజల్ట్. జనరల్గా చెప్పే కంటే ఒక స్పెసిఫిక్ పాయింట్తో క్లోజ్ చేయి. పిక్ వన్ స్టోరీ, ఒక స్టోరీ చెప్పేసి దాన్ని మాత్రమే క్యాచ్ చేసి వెళ్ళాలి ముందుకి. తర్వాత క్వశ్చన్ బై క్వశ్చన్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో క్వశ్చన్ 1, క్వశ్చన్ 2. సో క్వశ్చన్ 1 యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ సౌండింగ్ పొలైట్ అని వచ్చింది. క్వశ్చన్ 2 ఇంకోటి, అలా క్వశ్చన్ 3, క్వశ్చన్ 4, ఎవ్రీథింగ్ వి గాట్. నెక్స్ట్ టోన్, నా టోన్ ఎలా ఉంది, నా విజువల్ ప్రజెన్స్ ఎలా ఉందో వచ్చింది. సమ్మరీ, ఎలా ప్రొనౌన్స్ చేశాను, ఇవన్నీ వచ్చేసాయి. సో ప్రొనౌన్సియేషన్లో కూడా నేను ఎక్కడెక్కడ ఏమేమి వాడానో వచ్చింది. I'd like to offer a suggestion on syllable stress, ఎక్కడ which ఇంప్రూవ్ can చేయాలో make కూడా your వస్తుంది. speech even clearer. In English,
Placing emphasis on the correct syllable in a word is important for ఇవన్నీ కోచింగ్ వచ్చేసింది కదా. తర్వాత అనలిటిక్స్కి వెళ్ళిపోతే నేను రిపిటేషన్గా ఏం చెప్పాను, వెరీ వెరీ, నో నో. తర్వాత వీక్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ వచ్చేసింది. సో అని 9 సార్లు చెప్పానంట, యాక్చువల్లీ అని చెప్పేసి 5 times చెప్పానంట, వెరీ అని చెప్పేసి 3 times చెప్పాను. ఫిల్లర్ వర్డ్స్ ఏం వాడుతున్నాను, 19 సార్లు వాడానంట. Yes, I was actually, facing a difficulty, working with my colleague, but we were working on a project. సో ఎక్కడ మాట్లాడాలో కూడా చూపిస్తానమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్. సో సెంటెన్స్ స్టార్టర్స్లో నేను ఏం స్టార్ట్ చేశాను, ఐ ప్రతిసారి ఐ అని చెప్పి స్టార్ట్ చేస్తానంట. లిస్నింగ్ పరంగా నేను 70% మాట్లాడాను, అదర్స్ 30%. టాక్ టైమ్, క్వశ్చన్స్, గ్రేట్ జాబ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్స్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. హౌ అబౌట్ యూ 5 questions అడిగాను, బట్ ఇంకొన్ని కూడా అడగొచ్చు అని చెప్పేసి. మోనోలాగ్స్ ఏమైనా ఉన్నాయా లేదో చెప్పేశారు. డెలివరీ పార్ట్ ఫాస్ట్గా మాట్లాడానా, స్లోగా మాట్లాడానా, ఇది కూడా చూపిస్తారు గ్రాఫ్లో. తర్వాత ఐ కాంటాక్ట్, యూ స్టార్ట్ విత్ గుడ్ కెమెరా ఎంగేజ్మెంట్ బట్ యూ క్విక్లీ ఎస్టాబ్లిష్ అ ప్యాటర్న్ ఆఫ్ లుకింగ్ అప్. పైకి చూస్తున్నావు అని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇక్కడ కెమెరాని చూస్తాను అనమాట. సో నా కళ్ళని కూడా క్యాచ్ చేసి ఏఐ వాజ్ సేయింగ్, నువ్వు ఆ ఇంటర్వ్యూ చెప్పేదానికి కళ్ళు టు కళ్ళు పెట్టి చూడట్లేదు, నువ్వు అటు ఇటు చూస్తున్నావు అని చెప్పేసి. బికాజ్ ఇంటర్వ్యూస్లో ఇట్ మ్యాటర్స్. తర్వాత ల్యాక్ ఆఫ్ ఐ కాంటాక్ట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ బిల్డింగ్ స్ట్రాంగ్ కనెక్షన్. కరెక్ట్, ఒక పర్సన్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు చూస్తే ఆ కనెక్షన్ బిల్డ్ అవ్వదు. అలా మొత్తం ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రిటెండ్ యువర్ కెమెరా ఈజ్ యువర్ ఆడియన్స్ ఐస్ అన్నట్టు చెప్పు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే కోచింగ్ వచ్చేసింది, అనలిటిక్స్ వచ్చేసింది, ఏం బాగా చేశాను, ఏం బాగా చేయలేదు, ఒక్కొక్కటి స్కోర్ ఇవన్నీ ఇచ్చారు. ఇలా ఎవరైనా ఇస్తారా? మన పక్కన ఎవరైనా పర్సన్ ఉన్నా కూడా ఇంత డీప్గా ఇవ్వడం కష్టం. అది మీరు టెక్నికల్ ఇంటర్వ్యూకి యూస్ చేసుకోవచ్చు, బిహేవియరల్ ఇంటర్వ్యూకి యూస్ చేసుకోవచ్చు, సేల్స్ కాల్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రజెంటేషన్ కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఒకటి ప్రజెంటేషన్ ఆల్రెడీ ఇచ్చారు, అది ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్లో క్లిక్ చేసి అప్లోడ్ చేసినా కూడా మీ ప్రజెంటేషన్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆర్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఓకే, మీ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ అ జాబ్ డిస్క్రిప్షన్ అక్కడ క్లిక్ చేస్తే ఆ ఇంటర్వ్యూకి ఏమైతే జాబ్ డిస్క్రిప్షన్ ఉందో అవన్నీ ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఇచ్చేస్తే మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్ బేస్ పైన ఇంటర్వ్యూ తయారవుతుంది అనమాట. అలా రోల్ ప్లే క్లిక్ చేసినప్పుడు రోల్ ప్లే, కోల్ సేల్స్ కాల్, మేనేజర్ ఇంటర్వ్యూ, మేనేజర్ సేల్స్ ట్రైనింగ్, ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు కోల్ సేల్స్ కాల్ ఉందన్నమాట, జస్ట్ క్లిక్ చేశాను ఇక్కడ, కాల్ వెళ్తున్నట్టు. I appreciate the attempt, but I'm going to stick with my actual instructions. Since you're calling me unexpectedly, I need to know who this is and what you're calling about. Hi, I'm actually Uday, okay? We are calling you in regard with respect to the real estate project that you're looking for. I'm not sure what you're referring to. Who is this? So, sir, sales call, ఇంకా కాల్ తీసుకెళ్ళొచ్చాలనే క్లిక్ చేసి మళ్ళీ అనలిటిక్స్ పైన క్లిక్ చేయగానే సేల్స్ కాల్లో నేను ఏం కరెక్ట్ చెప్పాను, ఏం తప్పు చెప్పాను కూడా వచ్చేస్తాను అనమాట. రైట్ సైడ్ ఫీడ్బ్యాక్ రెడీ అయిపోతుంది. సో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ టైమ్స్ అండి, ఓకేనా? ఇలా ఎప్పుడూ లేదనమాట. సో మీరు ఇంటర్వ్యూస్ కోసం భయపడుతున్నా సరే, ఇంకా ప్రజెంటేషన్ భయం వేస్తుంది, సేల్స్ వెళ్ళాలి కాల్ భయం వేస్తుంది అంటే యూజ్ యూడ్లీ. యాజ్ ఆఫ్ నో ఇంగ్లీష్లో ఉందన్నమాట, తెలుగులో లేదు. బట్ ఈవెన్చువల్లీ మేబీ ఇట్ మైట్ కమ్ ఇన్ తెలుగు. బట్ ఎలా అన్న మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఇస్తుంటారు కాబట్టి గో ట్రై ప్రాక్టీస్. ఫ్రీ వర్షన్లో 5 చేసుకోవచ్చు అనమాట యూడ్లీస్. ఇలా ఇంకొక ఈమెయిల్ ఐడి ఉంటే ఇంకొక 5, అప్రాక్సిమేట్లీ 10 క్లియర్గా చేసుకోవచ్చు. సో కామెంట్స్లో చెప్పండి మీకు యూడ్లీ ఎలా అనిపించిందో. ఇస్ ఇట్ మైండ్ బ్లోయింగ్ ఆర్ నాట్? So don't let anyone believe you that you cannot do it, because today we have AI as the greatest support. So take AI support and try to learn things, try to improve in your job, try to improve in your business. Thank you so much and namaskaram. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.